ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. దయచేసి మనం అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, నమ్మదగిన దేవ, మరొక నూతన ధైర్యం కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చారు. మిమ్మల్ని స్తుతించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థన చేయడానికి కావలసినటువంటి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా, ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో, పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా, ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా. సంతోషంగా చప్పట్లు కొడదాం దేవానికి స్తోత్రం. నిన్నడగకుండగానే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞానసిరుల నొసగిన దేవా, నిన్నడగకుండగానే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞానసిరుల నొసగిన దేవా, పలు సమయముల యందు పలువరములనిచ్చితివి, పలు సమయముల యందు పలువరములనిచ్చితివి, అడగలేల ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు, అడుగలేల ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా, ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా. ప్రార్థించుచుంటిని సమస్యలు తీర్చుమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని, ప్రార్థించుచుంటిని సమస్యలు తీర్చుమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని, ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చెడి దేవా, ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చెడి దేవా, ఇంతకంటే మాకేమీ వలదు నీ తోడు నీడే చాలు, ఇంతకంటే మాకేమీ వలదు నీ తోడు
పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా, ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో, పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో, పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో, పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా, ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా, ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో, 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 ప్రభువా నీ పాద సన్నిధిలో, ప్రభువా నీ పాద సన్నిధిలో. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. We worship you, Jesus. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై
అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. యేసయ్యా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే స్తోత్రం, వేలాది కోట్లాది స్తోత్రములయ్యా. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో
దయతో కాపాడిన కృపనే చూపించి. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్వరమెత్తి. దయతో కాపాడిన కృపనే చూపించిన. దయతో కాపాడిన నా యేసయ్యా కృపనే చూపించిన. దేవా దేవా దయతో కాపాడిన యేసయ్యా కృపనే నిన్నునే నేనునే మరువలేసు. నేనునే విడువలేసు. నేనునే మరువలేసు. నేనునే విడువలేసు. స్తుతించిన నీ నామం దేవా అనుదినం. స్తుతించిన నీ నామం దేవా అనుదినం. Oh, we worship you, Lord. Hallelujah. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా దేవుని స్తుతించి దేవుని గణపరచడానికి దేవుడు సహాయం చేశారు. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ప్రభు తన కృప తన సమాధానం మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలం ఒక అద్భుతమైన సందేశాన్ని మనం వినబోతున్నాం. మన ధ్యానాంశము సమరయుడు. అందరూ కూడా ఈ మాట దయచేసి లైవ్లో మీరు చాట్ చేయాల్సిందని మనవి చేస్తున్నాను. దయచేసి మీరు రెస్పాండ్ కావాల్సిందని మనవి చేస్తున్నాను. సమరయుడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఈ అద్భుతమైన కార్యం చేశాడు అనే విషయాన్ని మనం ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనంలో గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల ఎదుట సాగిలపడెను. వాడు సమరయుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఈ 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి వారు ఏమన్నారంటే వారు కేకలు వేశారు. ఈ కుష్ఠరోగులు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేశారు. యేసు ప్రభువా మమ్మను కరుణించు, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని 10 మంది వచ్చి కేకలేస్తున్నారు. ఇంతలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా అన్నారు. 14వ వచనంలో ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. 10 మంది ప్రార్థన చేశారు. 10 మంది ప్రార్థన చేస్తే 10 మందికి ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు వెళ్ళండి అని చెప్పారు. మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అని చెప్పారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. హల్లెలూయా. వారు ఏం చేశారు? యేసు ప్రభుకు ప్రార్థన చేశారు. మరి యేసు ప్రభు వారు ఏం చేశారు? వారిని కరుణించి ఆయన మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అంటే వాళ్ళు యేసయ్య మాట నమ్మి వెళుతున్నారు. స్వస్థత కలగకుండా వెళ్ళమంటావు, నీ దగ్గరికి వస్తే మమ్మల్ని స్వస్థపరచకుండా పంపిస్తావు అనలా, నమ్మి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు బాగయ్యారు. బాగైనప్పుడు వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? దేవుని మహిమపరచడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? సమరయుడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారికి మహిమ చెల్లించాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడు.
తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన పాదముల మీద సాగిలపడెను. యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల దగ్గర ఈ యొక్క కుష్ఠరోగి అతడు సాగిలపడి ఆయన సన్నిధిలో ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. సమరయుడు ఏం చేశాడు? 10 మంది శుద్ధులైరు కారా. ఆ 90 ఎక్కడంటే ఆ 9 మంది వాళ్ళ స్వస్థతను చూసి యాజకుడి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రం నన్ను స్వస్థపరిచిన వాడు నా యేసు ప్రభువారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి తన యొక్క స్వస్థతను గురించి తాను చెప్పి తను యేసుక్రీస్తు ప్రభువారి పాదాల మీద పడి ఆయన ఆరాధించడం ప్రారంభిస్తున్నారు. మొదటిది ఈరోజు సమరయుడు గూర్చి మనం చూస్తే 10 మంది ప్రార్థన చేశారు. ప్రార్థన కనబడుతుంది. వారు యేసు మాట నమ్మి వెళ్ళారు. వారిలో విధేయత కనిపిస్తుంది. ఇక మూడవది, వారిలో ఒకడు గొప్ప శబ్దంతో దేవుని స్తుతించడానికి వచ్చారు. అంటే ఇక్కడ ప్రార్థన చేసే అనుభవం ఉంది, వీళ్ళకి విధేయత చూపించే అనుభవం ఉంది. ఆ తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెప్పే అనుభవం కూడా వీళ్ళలో ఉన్నట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల ఎదురు సాగిలపడును. వాడు సమరయుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమరయుడుగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమరయుడుగా వచ్చి ఆయన స్వస్థపరిచి అప్పుడు ఆ సమరయుడు వచ్చి ఏమన్నాడంటే, సమరయుడు సాగిలపడ్డాడు, సమరయుడు స్తుతించాడు, సమరయుడు మహిమపరిచాడు. కాబట్టి ఈరోజు సమరయుడు, ఆ సమరయుడు, ఆ అన్యుడు వచ్చి ఇంతగా చేస్తే యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన మనం కూడా అత్యంత అధికంగా దేవుని స్తుతిస్తూ ఆయన నామను ఘనపరుస్తూ ఆయన నామను హెచ్చిద్దాం. ఆ విధంగా జరిగించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన పోరాటంలో నీ వాక్యాన్ని వినటానికి మీరు సహాయం చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, ఈ వాక్యం వినడం ద్వారా నీ నామాన్ని మీరు ఘనపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప రాజా, అద్భుతమైన కార్యం చేయండి తండ్రి. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప వెలుగును నింపండి ప్రభువా. నీ సహాయమును దయచేయండి. నీ ఆత్మకార్యం జరిగించండి. ప్రతి బిడ్డను మీ రక్తంతో ముద్రించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నీ బిడ్డలను మీ నామములు జ్ఞాపకం చేసుకుని నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన దీవెనలు నీ బిడ్డలకు దయచేయండి. అద్భుతమైన కార్యాలు చేసి మీ నామాన్ని గణపరుచుకుని ప్రతి కుటుంబానికి గొప్ప దీవెన దయచేయమని, ఎవరెవరైతే ప్రార్థనా పోరాటంలో పాల్పంపులు పొందుతున్నారో వారిని దీవించండి. జైజయం సబ్స్క్రైబర్స్ అందరినీ దీవించండి. అందరినీ మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి నీ ఆత్మకార్యం జరిగించి దీవించి బలపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము.